వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. వైఎస్ జగన్ కేవలం ఎమ్మెల్యేని, ఆయనకు అంత సెక్యూరిటీ ఎందుకో అర్థం కాలేదని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఒక సిఐ, ఒక ఎస్ఐ, 4 కానిస్టేబుళ్లు ఉంటే చాలు, మా పోలీసులు కూడా అతి ఉత్సాహంతో రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించారు అని అన్నారు. వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోలేదని తెలిపారు. కావాలనే ఆయన బెంగళూరుకు రోడ్డు మార్గాన వెళ్లారని, హెలికాప్టర్ డ్యామేజ్ విషయం ముందు తెలియదా అని ఆమె ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని ఆ పార్టీ వీకోట అధ్యక్షుడు యువరాజ్ ఆరోపించారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. కూటమి నాయకులు ఎన్నికలకు ముందు చెప్పిన పథకాలను ఒకటి ఇప్పటి వరకు అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. పోలీసుల బట్టలు ఊడదీస్తామంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న స్పందించారు. పోలీసుల యూనిఫామ్ మాకు ఎవరో ఇచ్చింది కాదు, కష్టపడి సాధించాం. మేము ఎవరికి అనుకూలంగా వ్యవహరించడం లేదు. తప్పు చేస్తే సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అని అన్నారు. ఎస్కోట రాజుల చెరువు వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పర్యవేక్షించారు. కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 8 వారాలుగా ఉపాధి హామీ పనులకు సంబంధించి డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కాలేదని కూలీలు తెలిపారు. డబ్బులు సత్వరమే జమయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఎంపీపీ సోమేశ్వరరావు, వైస్ ఎంపీపీ సుధారాణి, సర్పంచ్ సంతోషి కుమారి తదితరులు పాల్గొన్నారు. పిచ్చాటూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో 8 నుంచి 15వ తేదీ వరకు పోషణ పక్వాడా 2025 కార్యక్రమం జరుగుతుందని సిడిపిఓ శోభారాణి తెలిపారు. ప్రతిరోజు ఒక అంశంపై అంగన్వాడీ కేంద్రంలో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. నాగలాపురం అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు పెరుగుదల పర్యవేక్షణ, 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల పెరుగుదల పర్యవేక్షణపై అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్లో ఒక ఆర్థిక నేరస్తుడు 11 ఏళ్లుగా బెయిల్పై ఉండి ఇంకా నేరాలు చేస్తూ తప్పించుకొని తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు చేసి లోపల వేయాలంటూ కర్నూలు చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కర్నూలులో మాట్లాడుతూ జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలపై వెంటనే స్పందించాలన్నారు. బెయిల్ రద్దు చేయకపోతే రాష్ట్రానికి సర్వం నాశనం చేస్తాడని జగన్ పై మండిపడ్డారు. కడప తెలుగుదేశం పార్టీ నాయకులపై కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. 2 రోజుల క్రితం మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా సోదరుడు అరెస్ట్ సందర్భంగా ఆయన ఇంటి సమీపంలో టీడీపీ అనుచరులు సంబరాలు నిర్వహించారు. దాదాపు అరగంట పాటు టపాసులు పేల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని ఫిర్యాదులో తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐ అమర్నాథ్ రెడ్డిని కోరారు. అరకులోయ ప్రస్తుతం ఇటుకల పండుగ సందడి నెలకొంది. మండలంలోని బోడిగూడలో గిరిజనులు ఇటుకల పండుగ సందడిని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని బావ బామర్దులు బృందాలుగా ఏర్పడి సాంప్రదాయంగా బాణంతో కోడిగుడ్డును కొట్టే పోటీలు నిర్వహించారు. కోడిగుడ్డును కొట్టిన వ్యక్తిని ఊరంతా ఊరేగించారు. బాణం గురి తప్పకుండా కోడిగుడ్డును తగిలితే వేటలో విజయం సాధిస్తామని గిరిజనులు భావిస్తారు. సతివేడు నియోజకవర్గం నాగలాపురం మేజర్ పంచాయతీ పరిధి ద్వారకానగర్ గ్రామానికి వర్షాకాలంలో వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో సీసీ రోడ్లు నిర్మాణానికి పనులు దక్కించుకున్న గుత్తేదారు కలవట్లు నిర్మించి రోడ్డు పనులు మధ్యలో ఆపి ఉడాయించారు. రోడ్డు పనులు ప్రారంభించి 5 ఏళ్లు పూర్తయిన అభివృద్ధికి నోచుకొని రోడ్డు పనిని పూర్తి చేయాలని ద్వారకానగర్ ప్రజలు కోరుతున్నారు. పాతపట్నం శ్రీరామ పంచావటి క్షేత్రంలో శ్రీ ఎంవిఎస్ శర్మ సమక్షంలో హరే రామ హరే కృష్ణ సంఘ సభ్యులు జోగారావు గురువు ఆధ్వర్యంలో ఉగాది 7:10 ప్రారంభమైన హరే రామ హరే కృష్ణ అఖండ నామ సంకీర్తన ఉదయం 7:10 వేద పండితులు ఎంవి వశిష్ఠ శర్మ పూర్ణాహుతితో ముగించారు. పాతపట్నం మరియు పరిసర గ్రామాలైన గోపాలపురం, లోగిడి, కొత్తూరు, ఒరిస్సా నుంచి భక్త బృందాలు పాల్గొన్నారు.